హాయ్! హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు మార్నింగ్ నుండి కూడా నైట్ వరకి కూడా నా డే అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ నుండి కూడా నేనైతే ఏ టైంకి లేచాను, తర్వాత ఏ టైం వరకు నేను వర్క్ చేసుకున్నాను అనేది ఈరోజు ఫుల్ బ్లాగ్ అనమాట. తప్పకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ఇంకా మార్నింగ్ అయితే నేను 6:30 ఆ టైంకి అయితే లేసానమాట. లేసైతే ఇదిగోండి రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. అంటే కడిగి తర్వాత బెండకాయలు అయితే తీసానమాట. ఈరోజు బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా బెండకాయలు అయితే కడుగుతున్నాను. కడిగి కట్ చేసేసుకొని కర్రీ అయితే చేసేసుకుంటానండి. ఇంక నేను వంట స్టార్ట్ చేశాను కదా! ఇంకా బెండకాయలయితే కడిగి మా వారికి ఇచ్చేసాను. మా వారైతే కట్ చేయడానికైతే నాకు హెల్ప్ చేస్తున్నారు. ఇంకా హాల్‌లో అయితే కూర్చొని మా వారు బెండకాయలయితే కట్ చేస్తున్నారు. నేను ఆలోపు ఇంకా స్టవ్ అనేది ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఒక సైడ్ రైస్ పెట్టేసాను. ఇంకొక సైడ్ ఏమో గోధుమ రవ్వ ఉప్మా చేయడం కోసం అయితే ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాననమాట. ఈ మధ్యలో ఏంటంటే ఈ స్టవ్ పెట్టినప్పటి నుండి కూడా మీకు చెప్తూనే ఉన్నాను కదా! ఒక చిన్న పొయ్యి అనేది చాలా చిన్నగా వచ్చేస్తుంది. దాని మీద వంట చేయాలంటే చాలా రిస్క్ అయిపోతుంది. ఒక్కటే స్టవ్ మీద ఇంకా అన్ని వంటలు చేయాలంటే ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ నెలలో అసలు నేను చాలా వరకి టిఫిన్స్ అయితే తగ్గించేశాను. ఎందుకంటే టైం అనేది సరిపోవట్లేదు. కొంచెం ఎర్లీగా లేస్తే అవుతది కానీ, ఎర్లీగా లేవాలంటే నేను నైట్ ఇంకా తొందరగా నిద్రపోవాలి. ఇంకా మా వారైతే నన్ను అదే అంటున్నారనమాట. "నువ్వు తొందరగా లేవాలంటే నైట్ తొందరగా నిద్రపోవాలి. నువ్వు నైట్ ఆ టైం వరకు షాప్‌లో ఉండి, ఇంటికొచ్చి వంట చేసి తిని, మళ్ళీ పడుకోకుండా కాసేపు ఫోను చూస్తూ ఉంటావు. ఇంకా నీకు అందుకే లేట్ అయిపోతుంది. ఫోను చూడకుండా పడుకో. ఇంకా మార్నింగ్ తొందరగా లేవచ్చు" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంక ట్రై చేస్తాను అనుకుంటున్నాను కానీ, ఇంక ఈ మధ్యలో మళ్ళీ నేను అదే టైం అవుతుంది. ఇంకా 6:30 అయిపోయిందనమాట. నేను దాదాపు 6కి అలారం పెట్టేసాను. కానీ ఏంటో తెలియదు అది 6:30కి మోగేసింది. మరి అంతకుముందు పెట్టిన అలారమో ఏమో! నేను అది కరెక్ట్‌గా సెట్ చేయలేదేమో! ఇంకా 6 అయింది కదా అనుకోని నేను లేసి ఇంకా 6 అయింది కదా అని చెప్పేసి ఇంకొక 5 మినిట్స్, 10 మినిట్స్ లేట్‌గా లేచాననమాట. 6 కదా అయింది అనుకోని. ఈ మధ్యలో ఇంకా వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం మనకి తొందరనే తెల్లవారిపోతుంది. ఇంకా డే అనేది స్టార్ట్ అయిపోతుందనమాట. అండ్ అలాగే మనకి వింటర్ సీజన్‌లో అస్సలు లేవాలనిపించదు కదండీ! చలి చలిగా ఉంటది. అస్సలు లేవాలనిపించదు. ఇంక అందులో నాకైతే మైగ్రేన్ వల్ల అయితే ఇంకా ఇబ్బందనమాట. అందుకే లేవాలనిపించట్లేదు. కానీ లేవాలి కదా! ఇంక అందులోనే మా వారైతే తొందరగా వెళ్ళాల్సొస్తుంది కాబట్టి ఇంకా అన్నీ మాకనుకున్నట్టుగా ఇలా అయిపోతున్నాయి ఏంటో తెలియదు గానీ, ఇప్పుడైతే ఇదిగోండి గోధుమ రవ్వ ఉప్మా కోసం అయితే తాలింపు పెట్టేస్తున్నాను. అండ్ ఆయిల్ వేసేసి దాంట్లో తాలింపు గింజలు, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకైతే వేసి ఫ్రై చేసేస్తున్నాను. తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసేసుకుంటున్నానండి. పల్లీలు మా పిల్లలకి గాని, మా వారికి ఇలా ఉప్మాలో పల్లీలు అలా నచ్చదు. అంతగా ఎక్కువ తినరనమాట. కానీ నాకేంటో ఉప్మా అనంగానే పల్లీలు లేకపోతే అస్సలు తినాలనిపించదు. పల్లీలు లేకపోతే జీడిపప్పు. జీడిపప్పు అంటే ఎక్కువ చేయనులెండి. పల్లీలే ఏస్తూ ఉంటాను. ఇంకా నేనైతే ఒక గ్లాసు గోధుమ రవ్వ ఉప్మాకి 5 గ్లాసుల వాటర్ అయితే పోసేసాను. పోసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మరిగిచ్చేసాను. మరిగిన తర్వాత ఇదిగోండి ఒక గ్లాసు గోధుమ రవ్వ ఉప్మా అయితే వేసేసాను. వేసి కలిపేస్తున్నాను. కలిపేసి మనం మూత పెట్టేస్తే కనీసం ఒక 15 మినిట్స్ అయినా టైం పట్టిద్దండి. ఇది మొత్తం కుక్ అవ్వాలంటే కొంచెం టైం అనేది పట్టిద్ది. ఎందుకంటే మెత్తగా కావాలి కదా! అందుకని. అండ్ ఇప్పుడొచ్చేసి నేను కర్రీ కోసం అయితే ఇదిగోండి తాలింపయితే పెడుతున్నాను. కొంతమంది బెండకాయలని ఫ్రై చేసేసి, ఆ తర్వాత పోపు పెడతారు. కొంతమందేమో డైరెక్ట్‌గా పెట్టేస్తారు. నేనైతే అంతకుముందు స్టార్టింగ్‌లో అయితే నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఫస్ట్ ఫ్రై చేసి, తర్వాత వేరే బాండీలో మళ్ళీ పోపు అనేది పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు అలా చేయట్లేదు. డైరెక్ట్‌గా పోపు వేసేస్తున్నాను. దాన్నే మళ్ళీ ఫ్రై చేసేస్తున్నాననమాట. ఫ్రై చేసిన తర్వాత ఒకవేళ టమాటాలు వేయాలనుకుంటే టమాటాలు, లేదా చింతపండు పులుసు అయితే చింతపండు పులుసు, లేదా ఫ్రై అయితే ఫ్రై. ఇలా 3 రకాలుగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి తాలింపు పెట్టేసాను.
ఇంకా ఒక పక్క అయితే టీ పెట్టేసాను. చెప్పాను కదండీ! మా వారు బ్రష్ చేసుకోగానే టీ, టీ అని అడుగుతూనే ఉంటారనమాట. అందుకనే ఇంకా టీ అయితే పెట్టేసాను చిన్న బౌల్‌లో అయితే. ఇప్పుడైతే మా వారికి టీ ఇచ్చేస్తున్నాను. నేను కూడా తొందరగానే బ్రష్ చేసుకున్నాను ఈరోజు. అందుకనే ఇంకా టీ నేను కూడా పోసేసుకున్నాను తాగాలని జెప్పేసి. ఇంక ఇద్దరం కూర్చొనైతే టీ తాగుతాము. ప్రశాంతత ఏం లేదండి. ఎందుకంటే అటు కర్రీ అవుతుంది. రైస్ పొయ్యి మీద ఉంది కదా! ఇంకా అందుకని కొంచెం రిలీఫ్. ఇంకా కర్రీ అయితే కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇదిగోండి. కింద మాడినట్టుగా ఉంది అనుకుంటున్నారు కదా! అది మాడినట్టు అంటే మనకి దానికి జిగురు అనేది ఉంటది కదండీ బెండకాయలకి అదనమాట. అందుకే కొంతమంది వేరే బౌల్‌లో ఫ్రై చేసి తర్వాత తాలింపు పెడతారు. కానీ నేను ఇలానే చేసేసి వేరే బౌల్‌లోకి షిఫ్ట్ చేసేస్తాననమాట. ఇక మళ్ళీ మళ్ళీ ఆ గిన్నెలు, ఈ గిన్నెలంటే నాకు ఇంకా కడగడానికి టైం పట్టిద్ది. ప్లస్ ఇవన్నీ కూడా చిందరవందరగా అయిపోతాయనమాట గ్యాస్ గ్యాస్ దగ్గర. అందుకని ఒకటే దాంట్లో వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ జిగురంతా పోయింది చూడండి. ఫ్రై అయిపోతది. నేను సిమ్‌లో పెట్టేసి ఫ్రై చేసేస్తాననమాట. అండ్ టైం చూసారు కదా! ఇంకా 10 నిమిషాలు తక్కువ 8 అవుతుందనమాట. ఇంకా వంటయితే కాలేదు. ఇంకా పిల్లలైతే అడుగుతున్నారు వంట అయిందా మమ్మీ అని జెప్పేసి. ఇంకా ఇదిగోండి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. నేనైతే కారం, ఉప్పు తర్వాత కొంచెం ధనియాల పౌడరు, సారీ కొత్తిమీర కూడా వేసేసాను. అయిపోయింది. నేనంతా వీడియో షూట్ చేయలేదనమాట. టైం అవుతుంది కదా పిల్లలకి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఫస్ట్ అయితే పిల్లల్ని పంపించాలి. ఇదిగోండి పిల్లలు, మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనైతే కాకరకాయలు మొన్న మా అన్నయ్య వాళ్ళొచ్చినప్పుడు కట్ చేశానండి. ఇప్పుడు 3 డేస్ అయితుంది. ఇంకా ఆ రోజున అనుకుంటున్నాను కర్రీ అయినా, పచ్చడి అయినా చేద్దామని జెప్పేసి. పచ్చడి చేద్దాం అనుకునేసరికి కరెక్ట్‌గా ఉల్లిపాయలు అయిపోయినాయనమాట. లాస్ట్ ఫ్రైడే రోజు నేను వెళ్ళాను గదా మార్కెట్‌కి డెసిషన్ తీసుకొని. ఇంకా ఆ రోజైతే ఉల్లిపాయలు తేవడం మర్చిపోయాను నేను. మా వారొస్తే ఖచ్చితంగా ఉల్లిపాయలు తీసుకునేవారు. ఆ రోజు నేను మర్చిపోయాను. ఇంక తీసుకోలేదు. ఇంక ఉల్లిపాయలే మనకి పచ్చడిలోకి ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఉల్లిపాయలు లేవు. ఇంక తీరా కట్ చేసిన కాకరకాయలు ఏం చేయాలో అర్థం గాక నార్మల్‌గా ఫ్రై లాగన్నా చేద్దామని జెప్పేసి చేస్తున్నాను కానీ, చివరికి ఈ కారమో, ఈ పచ్చడో ఏమంటారో దీన్ని ఇది ఎలా అయిపోయిందో నేను చూపిస్తాను. అది ఫ్రై అవుతా ఉంటే నేనైతే బయట లోపలంతా కూడా ఊడ్చేసి మాప్ అనేది పెట్టేసుకున్నాను. ఇదిగోండి బయట కూడా మాప్ పెట్టేసుకున్నాను. ఇంకా 2 సార్లయితే ఫ్రై చేసేసాను. ఆలోపు తర్వాత బయట ముగ్గు కూడా వేసేసుకున్నానండి. కొంచెం ఈరోజైతే డిజైన్ అనేది వేశాననమాట టైం తీసుకొని. ఇదిగోండి ఇలా ఈ డిజైన్స్ అయితే నాకు చాలా బాగా ఇష్టమండి. ఈ మధ్యలో అయితే వేయట్లేదు గదా! మళ్ళీ స్టార్ట్ చేశాననమాట ముగ్గులైతే. ఇప్పుడైతే చూసారు కదా! నేను 3 సార్లయితే కొన్ని కొన్నిగా వేసి డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఏంటి కాకరకాయ ముక్కలు. తర్వాత కొంచెం ఆయిల్ ఉంచేసి దాంట్లోనే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసేసాను. అయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం వేరే డిఫరెంట్‌గా ట్రై చేద్దామని చేస్తున్నాను. మరి చివరికి అది ఏమవుతుందో తెలియదు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలనమాట. ఈరోజు వేరే డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఇంతకు ముందులాగా కాకుండా. మరి చెప్పాను కదా! ఫ్లాప్ అయిద్దో, హిట్ అయిద్దో తెలియదు. ఇది పచ్చడనాలో, కాకరకాయ కారం అనాలో, కూర అనాలో, ఏమనాలో కూడా నాకు దీనికి పేరేం పెట్టాలో కూడా అర్థం కావట్లేదు కాకరకాయది. అలా చేసేసాను. మరి తినేదో తెలీదు. ఇదిగోండి ఫ్రై అయింది. తర్వాత ఆహ్, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. అవి కూడా కొంచెం ఫ్రై చేశాను. తర్వాత ఈ చల్లారే వరకు పక్కన పెట్టేసాననమాట. ఇలాంటి ప్రయోగాలైతే ఒక్కొక్కసారి చేయకపోవడమే మంచిదనిపిస్తుంది దీన్ని చూసిన తర్వాత. ఇదిగోండి ఆహ్, మసాలా అంతా మిక్స్ పట్టాననమాట. అలా దీంట్లో కొంచెం కారము, ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఆహ్, ఉల్లిపాయల పేస్టు ప్లస్ కారం, ఉప్పు కూడా అంతా కలిపేసి మిక్స్ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ తాలింపు అనేది పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసాను. కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా! కాకరకాయ ముక్కలు అవైతే వేసేసుకుంటున్నాను. నేనైతే ఏదో చేద్దాం అనుకోని స్టార్ట్ చేశాను వంట. నిజంగా ఏదో అయిపోయింది. నాకైతే వెరైటీగా అనిపిస్తుంది ఈరోజు. చూడండి ఏమవుతుందో ఇది. ఇప్పుడైతే కాకరకాయలైతే దీంట్లో వేసేసుకోవాలి. పసుపు వేసేసాను ఫస్ట్. పసుపు వేసేసి ఇంకా ఆ కాకరకాయ ముక్కలైతే దీంట్లో వేసేసుకుంటాను. వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గాలి. అయితే ఆలోపు నేను చింతపండు రసం అయితే కొంచెం నానబెట్టి రసం తీసుకున్నాను. ఆ రసం అయితే ఫస్ట్ వేద్దాము. తర్వాత కాకరకాయ ముక్కలు వేద్దాం అని చెప్పేసి వేస్తున్నాను. డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నానండి. మరి ఎలా వస్తుందో ఏంటో టేస్ట్ చూసాక చెప్తాను నేనైతే. ఈ
పచ్చి పులుసు అంటే ఇప్పుడు చింతపండు రసం అనేది కొంచెం మరగాలనమాట. మరిగి కొంచెం దగ్గర పడుతుంది. అప్పటిదాకా మనం ఇలా ఫ్రై చేసేసుకున్నాము. ఇది కొంచెం ఫ్రై అయింది కదా! ఇప్పుడు కాకరకాయ ముక్కలైతే దీంట్లో వేసేసి, ఈ కాకరకాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలనమాట. ఈ రసం అంతా పట్టాలి కదా! ఆలోపైతే నేను మూత పెట్టేసి ఇంకా స్నానం అయి చేసేసి వస్తాను. ఆలోపు మగ్గుతాయన్నమాట. మొత్తం కలిపేసుకోండి. మొత్తం ముక్కలకి రసం అనేది పట్టాలి. అప్పుడే చేదనేది పోతదనమాట చింతపండు రసం. అండ్ నేనైతే స్నానం అది చేసి వచ్చేసరికి కాకరకాయలయితే కొంచెం మాడిపోయినాయండి. ఇంకా మూత పెట్టి సిమ్‌లో పెట్టాను కానీ అయినా కొంచెం లైట్‌గా మాడిపోయినాయి. అయితే ఇప్పుడు కారం గూడా నేను మిక్సీ పట్టిన కారం గూడా వేశాను. చివరికి అదేమైందంటే కారం అంతా మొత్తం మాడిపోయి అంత టేస్ట్ అయితే బాలేదండి. నాకైతే నచ్చలేదు. వేస్ట్ అయిపోయింది కాకరకాయ కారం. ఇంకా షాప్‌కొచ్చిన తర్వాత నిన్ననైతే మా ఇంటి దగ్గరైతే టెంపుల్ దగ్గర చిన్న అంటే కార్యక్రమం అయితే జరిగిందనమాట. టెంపుల్ దగ్గర అక్కడికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. ఇంకా వెళ్ళకుండా ఇదిగోండి బ్లౌజులయితే కట్ చేసి పెట్టుకుందామని చెప్పేసి పెడుతున్నాను. అయితే మార్నింగ్ టైమ్‌లో అయితే నేను కుట్టేసినవి వేరే వాళ్ళకిచ్చుకుంటూ ఉన్నాను. ఇంకా ఇది నైట్ టైమ్ అనమాట. నేను మధ్యాహ్నం అంతా వీడియో షూట్ చేయలేదు. ఇంకక్కడంతా హడావిడిగా ఉండే. నేను బ్లౌజులు ముందు కట్ చేసిన బ్లౌజులు మాత్రమే కుట్టుకొని కాసేపు ఖాళీగానే ఉన్నాననమాట ఈరోజు. ఇంక తర్వాత నైట్ ఎప్పుడంటే నైట్ అంటే 6:30 సారీ 6 ఏమో అవుతుంది. 6 అనుకుంటా. నేను ఈ కటింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. ఇవి కటింగ్ చేసి పెట్టుకుందాం రేపు. ఇంక ఈరోజు ఏం కుట్టాలనిపించట్లేదు. ఫుల్ చలిగా ఉందండి. ఇంకా ఆ చలితోని నాకు కుట్టాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదు. అందుకని 2 బ్లౌజులయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. రేపు షాప్‌కి రాగానే స్టార్ట్ చేయొచ్చని జెప్పేసి. ఈ రోజుకైతే కాదు. ఈరోజు కుట్టినా కూడా ఈ 2 బ్లౌజులు కంప్లీట్ అయిపోతాయి కానీ నాకసలు ఇంట్రెస్ట్ లేదిగా. అందుకనే ఇంట్రెస్ట్ లేనప్పుడు టైం వేస్ట్ చేయకుండా కట్ చేసుకొని పెట్టుకుంటే రేపటికైనా మనకి టైం అనేది సేవ్ అవుతది గదా! అని జెప్పేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను 2 బ్లౌజులు. అండ్ ఒకటి మగ్గం వర్క్‌ది, ఒకటేమో నార్మల్ లైనింగ్ బ్లౌజు. ఈ 2 కూడా కట్ చేసి లైనింగ్‌లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అయితే ఒకటైతే వీడియో షూట్ చేశాను. కానీ వీడియో షూట్ చేసినప్పుడు సందడిగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. అంటే నేను డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను కాబట్టి, కటింగ్ చేసేటప్పుడే మాట్లాడుతున్నాను కాబట్టి, షాప్‌లో కట్ చేసేటప్పుడు నిన్న ఈ అంటే అది ఇంకొకటి ఇంతకుముందు కట్ చేశాను కదా! ఆ బ్లౌజ్ కటింగ్ వీడియో షూట్ చేసేటప్పుడు బయట సౌండ్స్ అయితే ఎక్కువున్నాయన్నమాట షాప్ పక్కన. మరి ఆ సౌండ్స్‌కి అది కరెక్ట్‌గా ఉందా? లేదా? లేదంటే మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలా? లేదంటే ఇంకా ఆ వీడియోని డిలీట్ చేయాలని ఆలోచిస్తున్నాను నేను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మరి వీడియో పెట్టాలా లేదా టైలరింగ్ ఛానల్ అనేది చూస్తాను. కానీ కటింగ్ వీడియో అయితే షూట్ చేశానది. ఇంకా 2 సేమ్ సైజ్ కాబట్టి నేను ఒక్కటే బ్లౌజ్ కటింగ్ అనేది వీడియో షూట్ చేశాను. 2 చేయలేదు. ఒక్కొక్కరు 3, 4 ఒక్కొక్కరు 10 గూడా ఇస్తారు గదా! దాంట్లో ఒక్కటి మాత్రమే నేను కటింగ్ అనేది చేసి చూపిస్తాను. మిగతాయి చూపించను. అందులో రోజు ఒక 4, 5 జాకెట్లు కుట్టినా కూడా అందులో ఒక్కటి మాత్రమే నేను షూట్ చేస్తానండి. మిగిలిన 4 షూట్ చేయను. ఎందుకంటే అంత టైం అనేది ఉండదనమాట. ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి షూటింగ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటది. ఇంకా దానివల్ల నాకు 4, 5 రోజులు కట్ చేసుకోవచ్చు ఆ టైంలో. అందుకని నేను ఎక్కువగా కటింగ్ అనేది ఒక్కటే జేస్తాను. ఒక 4 కుట్టానంటే అందులో ఒక్కటే వీడియో షూట్ చేస్తాననమాట. అది వేరు వేరు బ్లౌజులైనా కూడా అంతే. ఇప్పుడైతే ఈ బ్లౌజులయితే కట్ చేసి రేపటి కోసం అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా ఇది కట్ చేసే వరకి దాదాపు 6:30, 7 అవ్వొస్తది. ఇంకా ఆలోపైతే మా వారొచ్చేస్తారు. ఇంకా వచ్చేసిన తర్వాతయితే ఇంకా ఇంటికైతే వెళ్తాను ఈరోజు కొంచెం తొందరగానే. ఇదిగోండి ఇంటికొచ్చేసరికి మేమైతే బయటికి వెళ్ళామనమాట. మా వారు, నేను వెళ్ళొచ్చేసరికి మా పిల్లలు ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత ఇదిగోండి మరి ఏం చేశారో ఏమో చైర్ అయితే ఇరుగ్గొట్టేసారనమాట. ఇంకా ఇరుగ్గొట్టిన చైర్‌ని ఇంక అందులో బయట అంటే మళ్ళీ నార్మల్‌గా పెట్టేసారనమాట మేమొచ్చేసరికి. నేను అలా దాని పైన కూర్చుంటే మాత్రం నా నడుమనేది ఇరిగిపోయేది కావచ్చు. ఇక్కడున్న చైరు ఇరగ్గొట్టేసారనమాట. ఇంక నేను దాన్ని తీసి బయట బాల్కనీలో అయితే పెట్టేసాను. రేపు బయట ఇంకా పడేయాలి. ఇదిగోండి దీనికి సంబంధించిన చైర్ ఒకటి ఇరగ్గొట్టారు. మళ్ళీ మొన్న రీసెంట్‌గా తీసుకున్న ఆ చైరు ఇప్పుడు ఇరగ్గొట్టారనమాట. మొత్తానికి 2 జతలకి అదొక్కటి మిగిలింది, ఇదొక్కటి మిగిలింది. ఎన్ని కొన్నా గూడా మా పిల్లలైతే ఎలా ఇరగ్గొడుతున్నారేమో తెలీదండి. ఇరగ్గొట్టేసారు. ఇంక నేనైతే షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత అలసిపోయినట్టు అయింది. అయితే కూర్చున్నాను. ఇదైతే మొన్న కత్తెరతోని కట్ చేసుకున్నాను కదా! ఇదైతే ఇంకా తగ్గట్లేదు. ఇదిగోండి పచ్చిగానే ఉంది. మీకదే చూపించాను.
ఇంక ఇక్కడ ఏదో చిన్న గుల్లలాగా అయిందండి. నొప్పిగా వస్తుంది. అందుకనే ఇలా ఏమైందని చెప్పేసి చూసుకుంటున్నాను నేను. మీకు చూపించలేదు. నార్మల్‌గా నేను చూసుకున్నాననమాట. ఏమైంది ఇక్కడ ఇలా నొప్పొస్తుందని. ఇంకా మళ్ళీ పనైతే స్టార్ట్ చేసేసానండి. ఇదిగోండి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాను స్టవ్ పైన. కొంచెం నానబెట్టేసాననమాట. ఆ లోపైతే సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. ఈరోజు యాక్చువల్‌గా ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నానంటే టెంపుల్‌కి వెళ్దామనే వేసుకున్నాను. కానీ అందరు టెంపుల్‌కి సారీస్ కట్టుకొనొచ్చారు గదా! ఇంక నేనైతే సారీ కట్టుకోలేదు కదా! అని చెప్పేసి వెళ్ళలేదు. ఆహ్, పైన గోపురం పైన అయితే ఇంకా గోపురం స్టార్ట్ చేశారనమాట ఓపెనింగు. ఇంకా కొత్తగా కట్టారు గాబట్టి, దానికైతే వాటర్ పోయడానికి పైనకి అందరూ వెళ్తున్నారు. నేను వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా సంప్రదాయ దుస్తులు వేసుకొని రావాలంట. నేనేమో వెళ్ళలేదిక షాప్ దగ్గరికి. అందుకని ఇగ మళ్ళీ వెళ్లి చీర ఏం కట్టుకొని రావాలని చెప్పేసి ఇగ వెళ్ళడమే మానుకున్నాననమాట నేనైతే. ఇప్పుడైతే ఇదిగోండి వంటయితే మార్నింగ్ కర్రీ ఏం లేదు. బయట నుండైతే మేము కర్రీస్ అయితే కొనుక్కొచ్చామనమాట. బయటికి వెళ్ళామని చెప్పాను గదా! వచ్చేటప్పుడే ఒకటి బీరకాయ చట్నీ, మళ్ళీ ఒకటేమో సాంబారు 2 కూడా తెచ్చాము. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇవి బౌల్‌లో వేసేసుకొని ఇంకా తినేస్తామండి. ఒక్కొక్కసారి ఇంకా వంట చేయకపోతే ఇంకా బయట నుండే తెచ్చుకుంటున్నాము. అయితే ఇవి తెచ్చుకున్నాం గానీ పప్పయితే కొంచెం పర్లేదు కానీ, బీరకాయ పచ్చడైతే అస్సలు బాలేదు. ఫుల్ కారం అంటే కారం అండి. నిజంగా మంట మామూలుగా లేదు. నాకైతే కాసేపు తల్లకిందులయిందనుకోండి. ఇంక వెంటనే పెరుగు ఉందామంటే పెరుగు కొంచెమే ఉండే మా చిన్నోడు వేసుకున్నాడు. ఇక నేనేం చేయాలని చెప్పేసి పులిహోర పులుసు వేసుకొని కొంచెం అలా నాలుక పైన వేసుకొని కొంచెం లైట్‌గా 2 ముద్దలు తిన్నాను. అప్పుడు కానీ నాకు మంట అనేది చల్లారిందనమాట. అంత ఎక్కువగా మంట వేసేసారు వాళ్ళు. పచ్చిమిర్చి. మళ్ళీ పచ్చడ 20 రూపీస్‌కే కొంచెం వేయలేదండి. చాలా వేశారు. నేనప్పటికే డౌటొచ్చింది. ఏంటి ఇంత పచ్చడి వేస్తున్నారు అని. కానీ తీరా ఇంటికొచ్చి చూసేసరికి అది మొత్తం మంట లేపేసిందనమాట ఇగ మాకు. నేను మంట, మంట అంటుంటే మా వారు నన్ను చూసి ఫుల్లుగా నవ్వేశారనమాట. ఇంకా కానీ మొత్తానికైతే ఆ పచ్చడైతే పడేసాము. ఓన్లీ సాంబారేసుకొని, పెరుగు, నేను కొంచెం పులిహోర, రసం వేసుకొని తినేసామనమాట. మొత్తానికైతే మా డే అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. మార్నింగ్ నుండి కూడా నైట్ వరకి. ఇప్పుడైతే పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను. నేను కూడా తినేసేయాలి. మా వారు కూడా వచ్చేసారు గదా! మొబైల్ అయితే చూస్తున్నారనమాట మా వారు. ఇంకా ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడైతే ఇంకా తినేసి ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇదిగోండి అంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత రేపు మార్నింగ్ టిఫిన్ కోసమయితే ఇంకా పెసర్లయితే నానపెట్టేసానండి. కొన్ని బియ్యం వేసేసి కడిగి 2 సార్లు నానపెట్టేస్తే మార్నింగ్ అయితే పెసరట్టు వేసుకోవచ్చు. ఇంకా 2 సార్లు కడిగి నానపెట్టేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బాయ్ మరి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.